జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా జీవా తనువును నమ్మకురా. దినదినములు నీ వాయు ప్రమాణము దిగబడిపోవుచునుండునురా. దినదినమును నీ వాయు ప్రమాణము దిగబడిపోవుచునుండునురా. తను మన ధనములు గురునకు నొసగి కనవలె జన్మకు మోక్షమురా. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా జీవా తనువును నమ్మకురా. గురు బ్రహ్మయని గురుర్విష్ణువని గురుడేఖరుడని నమ్ముమురా. గురు బ్రహ్మయని గురుర్విష్ణువని గురుడేఖరుడని నమ్ముమురా. గురుడే సాక్షాత్ పరబ్రహ్మమని గురు పదములు భజింపుమురా. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా జీవా తనువును నమ్మకురా. గాలియే మూలము తనువు కురాయి గాలి పోతే మాయనురా. గాలియే మూలము తనువు కురాయి గాలి పోతే మాయనురా. గాలి రాకడ పోకడ తెలచితే కలమేల్ కలవలెనుందురా. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా జీవా తనువును నమ్మకురా. పంచభూతముల కాయమురా ఇది పంజరమై విలసిల్లునురా. పంచభూతముల కాయమురా ఇది పంజరమై విలసిల్లునురా. పంచవింశతి తత్వములను పరికించి అచలమును గాంచుమురా. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా జీవా తనువును నమ్మకురా. ఎరుకే మూలము సుఖ దుఃఖములకు ఎరుకే మూలము భ్రమలకురా. ఎరుకే మూలము సుఖ దుఃఖములకు ఎరుకే మూలము భ్రమలకురా. ఎరుక మరపుల వివర మెరిగిలే నెరుక విడువ పరిపూర్ణమురా. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా జీవా తనువును నమ్మకురా.
కర్మ మూలము జన్మకురా, ఈ జన్మకు మూలము కర్మమురా. కర్మ మూలము జన్మకురా, ఈ జన్మకు మూలము కర్మమురా. కర్మ జన్మల వివరములెరిగితే కనుగొన సర్వము మాయేరా. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా, జీవా తనువును నమ్మకురా. వాద భేదములు విడుమురా, గురు బోధనిగి బోధింతుమురా. వాద భేదములు విడుమురా, గురు బోధనెరిగి బోధించుమురా. ద్వాదశి షోడశి భావమున రసి భేదరహితుడవుగా వలిరా. దినములు గడుపు భ్రమలో మునిగి తనువును నమ్మకురా, జీవా తనువును నమ్మకురా. భాసురముగ శ్రీ గట్టునా గయా దేశిక వర్యుల సేవించి. భాసురముగ శ్రీ గట్టునా గయా దేశిక వర్యుల సేవించి. వ్రాసి తెల్పెనిటు గాండ్లపాటి రమదాసుడు సద్గురు కృపగాంచి. దినములు గడుపుచు భ్రమలో మునిగి తనువును నమ్మకురా, జీవా తనువును నమ్మకురా. రాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. పట్టుకొని వస్తాంది, సరిగా లేదు లైను. సరిగా అంటే సిగ్నల్స్ బట్లే సిగ్నల్ ప్రార్థన చేయిపో, నేను ఉండను మళ్ళాను. ప్రార్థన చేసినావు ఇప్పుడు? అదే మంగళమా? మంగళం మంగళం ప్రార్థన అన్నాడు. సరే 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 సరే. జయ గురు, అందరికి జయ గురు. నిన్న అదే ద్వాదశి 4 మార్గములనే దాంట్లో ఈ టేక్ వెంకటారులది చిన్న బుక్, అది వివరంగా ఉన్నప్పటికీ ఒక క్లాసులో వివరించేంత చిన్నది కాదు. అట్లాగే మన అచల సింధువులో క్లుప్తంగానే ఇచ్చినప్పటికీ అది కూడా 5-6 పేజీలు ఉంది, 4-5 పేజీలు. అది ఎప్పుడైనా చర్చకు ఒక క్లాసు పెట్టుకుంటే సరిపోతుంది. దీని మధ్యలో కాకుండా ఎవరెవరికి దాంట్లో సులభంగా అర్థం కాగలిగిండే వాళ్ళు ఉంటే ఆ గురువు దగ్గరే, ఎవరెవరు వాళ్ళ దగ్గర చర్చించుకోవడం కూడా ఉత్తమం. అది మళ్ళీ టేక్ వెంకటారులది మాత్రం పెడదాము. అది తర్వాత మన సజ్జా పూర్ణచంద్రరావు కూడా బృహద్వాసిష్టము దిచ్చితేమ 4 మార్గములు అనే గ్రంథం ఒకటి రాశాడు. అది దాంట్లో అంటే బోధ గురించిన 4 వేరు విధాలుగా చెప్పినటువంటి పద్ధతి దాంట్లో ఉంది. కాబట్టి వాటిని ఆ గ్రంథాలను చర్చకు పెట్టుకున్నప్పుడు పెడదాం. ఈ గ్రంథం ఇట్లాగే నిన్న ఎక్కడైందో అటు నుంచి మొదలు పెడతాన్నాం. ఈ పంచముద్రలలో చిట్ట చివరిదైంది శాంభవి అనేది. శాంభవిలో మిగిలినవి అన్నీ భాగమై ఉంటాయి. శాంభవి దీక్షల్లో ఎవరైతే సిద్ధహస్తులై ఉంటారో, ఎవరైతే సిద్ధులై ఉంటారో వారిని శాంభవి సిద్ధులు అంటారట. వీళ్ళు సర్వము ఎరిగిన వారన్నమాట. ఇక వీరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, సర్వజ్ఞులు. దీని ద్వారా మాత్రమే ఈ అష్టతోన నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతారంట. ఈ అష్టతోన నిర్ణయాన్ని ఎరగాలి అంటే నీ అధికారిత్వం ఎంత ఉండాలి అంటే ఆ శాంభవి దీక్షకు సమర్థుడివై ఉండాలట. పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు,
అని చెప్పారట ముద్రల్లో. కాబట్టి తురీయంలో తురీయ స్థితిని లక్షించినటువంటి ఈ అష్టతను నిర్ణయ నిరసన పద్ధతి ఏదైతే ఉందో అటువంటి విధానంను తెలుసుకోవాలి అనేది ప్రబోధ. మిగిలినవన్నీ బోధలే అని చెప్పారు. ఆ పంచముద్రల్లో శాంభవి అనేది పరమ హెచ్చుగా ఉందట. ఆ ముద్రలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాస్త్రం కూడా సపరేట్గా ఉంది. దానిలలో చూడొచ్చు ఆ శాంభవి అనేది ఏది, ఈ కేచరి, దీనిలకు విస్తృతంగా అర్థాలు ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవైనా ఉంటే కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి ఇవి. దాంట్లో కనుక వివరంగా చూస్తే తెలియబడవచ్చు. వాటిల్లో కాబట్టి తురీయంలో తురీయ స్థితిని లక్షించినటువంటి ఈ అష్టతను నిర్ణయ నిరసన పద్ధతి ఏదైతే ఉందో అటువంటి విధానము తెలుసుకోవాలనేది ప్రబోధ. తురీయంలో తురీయం మూడవ స్థలని మీరినటువంటి స్థితిలో ఉన్న దాంట్లో మళ్ళీ మరపులాగా సాక్షిత్వ స్థితిలో ఉండి మళ్ళీ సాక్షిత్వ స్థితిని కనుక్కునేటువంటి విధానం. అంటే శ్రీ గురువు దగ్గర నుండి మొదలుపెట్టేటువంటి బోధా సంప్రదాయం. శ్రీ గురువు, శ్రీ సద్గురువు, పూర్ణ సద్గురువు, పరిపూర్ణ సద్గురువు, పరమేష్ఠి గురువు. ఇది క్రమం చెప్పాడు. శ్రీ గురువు దగ్గర అంటే ప్రారంభించే దశలో ముద్రలు ఇవన్నీ చెప్పే దశలో నుంచి గురువు, సద్గురువు, పూర్ణ సద్గురువు, పరిపూర్ణంలో సద్గురువు అంటే వేరే రకం. ఇతర బోధల్లో కూడా వేదాంత విచారణ అనేది ఉంది కాబట్టి ద్వైతాద్వైతములతో సహా అన్నిట్లోనూ వాటిలో చెప్పేవాళ్ళు కూడా సద్గురువులే కాబట్టి వేదాంత తత్వబోధన చెప్పేవాళ్ళు. ఆ తత్వబోధలో మళ్ళీ పూర్ణ సద్గురువు, పరిపూర్ణ సద్గురువు, పరమేష్ఠి గురువేమో ఇట్లా బోధించడానికి గొప్ప గురువుగా అవతారం ఎత్తినటువంటి వాళ్ళు, అవతారులు అని ఇచ్చారు క్రమంలో. అంటే స్థాయి భేదంగా, స్థితి భేదంగా ఈ అంతర్ముఖ ప్రయాణానికి సహకరించే మహానుభావులందరూ కూడా ఈ పేర్లతో పిలువబడుతూ ఉంటారట. వారిలో కలిగినటువంటి స్థాయి భేదం, బోధించే స్థితిలో స్థాయిలు ఉంటాయి. దాన్ని బట్టి ఆయా గురువుకు ఆయా పేరు పెట్టారట. ఇవన్నీ అంటే స్థాయి భేదంగా చెప్పి అలా అత్యుత్తమమైనటువంటిది అవతార స్థితి. ఆయన అవతార పురుషుడుగా పేరుగాంచినాడప్ప అని అంటుంటారు. నిజానికి స్వామి విష్ణువు కదా 10 అవతారాలు ఉన్నాయన్నట్టుగా ఆయన అవతారాలు ఎత్తాడు అదే పనిగా అన్నట్టు. వీళ్ళని ఈ సద్గురువుల్ని అవతార పురుషులు భూమి మీదకి అందరినీ అనేక మందిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారుగా వీళ్ళందరినీ మహాపురుషులుగా చెప్పబడినటువంటి వాళ్ళని శంకరాచార్యులకు మొదలుకొని అనేక మంది దేశ కేంద్రుల స్థాయికి పొందినటువంటి గురువుల్ని అవతార పురుషులుగా చెప్పుకుంటూ ఉంటారు. అవతారిణి యొక్క కృపని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చిట్ట చివరిదైనటువంటి బయలు లేనెరుక ఆ స్థితిని పొందగలుగుతారు, పరిపూర్ణ స్థితిని పొందగలుగుతారు. ఎవరైతే అవతారిణి మెహర్ బాబా అని కూడా అవతార్ మెహర్ బాబా అంటారు. అవతార్ మెహర్ బాబా అని అంటున్నారు. అవతారం ఎత్తాడు అన్నట్టు ఈ సాయిబాబాను, తర్వాత రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా వివేకానందులు, తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరపీఠం వాళ్ళ దీంట్లో అట్లాంటి వాళ్ళను బోధనల ద్వారా మేలుకొల్పి ప్రబోధించి మళ్ళీ వాళ్ళ బోధలతో అయినటువంటి వారు వాళ్ళు.
కాబట్టి పూర్ణ గురువులు ఎరుకను విడిపించడంలో సిద్ధహస్తులు. పూర్ణ గురువులు ఏం చేస్తారు? ఎరుకను విడిపించడంలో సిద్ధహస్తులు. ఎరుకను విడనాడాలి అంటే పూర్ణ గురువు కృపను పొందాలి. బయలులో అంటే చిట్ట చివరిదైనటువంటి శాశ్వత స్థితిలో కూడా మళ్ళా 4 అంతర్భాగములు ఉన్నాయట. ఆ చిట్ట చివరిదైనటువంటి ఆఖరి స్థితిలో కూడా చిట్ట చివరిది ఏమని చెప్పారు? బయలు. బయలుకి ఏ విధమైన లక్షణాలు లేవు, ఏ విధమైనటువంటి రాకడా పోకడలు లేవు, ఏ విధమైనటువంటి చలనమే లేదు. ఇంక దాని గురించి దాని యొక్క లక్షణాలు చెప్పి ఇట్లుందని చెప్పడానికి వీల్లేదు. ఏ కదలికలు లేనటువంటి అచలముగా ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు ఎరుక రహితమైనటువంటి స్థితిలోకి ఉన్నటువంటిది అయితే దానికి 4 చెప్పారట: బయలు, లోబయలు, బట్టబయలు, పరబయలు అని. బయలుగాను ఉపయోగిస్తుంటాం మనం, పేరు లోబయలు అని ఉపయోగిస్తుంటారు, బట్టబయలు అని ఉపయోగించారు, పరబయలు అని 4 పదాలుగా అక్కడక్కడ వచ్చినాయి. ఆ 4 వాటిలో చివరిదైనటువంటి బట్టబయలు, పరబయలు 2 ఒక్కటే. బట్టబయలు అంటే ఏమీ లేనిది బట్టబయలు. మామూలుగా వాడేదేమో పదాలు అంటే దాని తత్వబోధలో కాకుండా నువ్వు ఎంత రహస్యంగా పెట్టుకుని అతి రహస్యం బట్టబయలప్ప అని లోకులు అంటూ ఉంటారు. అతి రహస్యంగా పెట్టుకున్నప్పటికీ అది బట్టబయలు అయిపోయింది అన్నట్టు, అందరికీ తెలిసిపోయింది అన్నట్టు. తత్వబోధలో బట్టబయలు అంటే ఇది తెలవాలంటే మామూలు సాధారణమైన విషయం కాదు. తెలియబడిన తర్వాత ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ లేదు. తెలిసిన తెలివి లేదు, నువ్వు లేవు, నేను లేను, సర్వము లేనిది. లేకుండా ఉన్నటువంటి స్థితిని గుర్తెరిగేది. నువ్వు గుర్తెరిగి ఎరుకుతానే గుర్తెరిగి సర్వము లేనటువంటి స్థితిలోకి నువ్వు చేరేది. అట్ట బట్టబయలు, పరబయలు అని 2 ఒకటే. పదాలు 2గా వాడినప్పటికీ ఈ పరబయలు స్థితికి చేరిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దేశకేంద్రులు అన్నారు. వాళ్ళ అవతార స్థితిని కూడా దాటేశారు. ఇంక వారు కాలాన్ని, దశవిధ కాలాలని, దశవిధ ప్రళయాలను అన్నిటినీ దాటేశారు. వీరందరూ దేశకేంద్రులు. ఈ విధంగా పరబయలు నెరిగిన వారు, బయలు నెరిగిన వారేమో దేశికులు అంట. కేవల బయలు నెరిగిన వారు, బయలులాగా ఉంటుందని తన భావనలో తెలుసుకోగలిగిన వారు. ఆ బయలు ఈ విధంగా ఉంటుందనే దాంట్లో నుంచి ఇంకా పరబయలు ఎరిగి ఇక బయలును ఎరిగినటువంటి స్థితిని కూడా దాటినటువంటి వారు దేశకేంద్రులైనటువంటి వారట. ఈ రకంగా వారి వారి స్థితిని సూచించే విధంగా ఆయా నామములు ఇవ్వబడుతూ ఉంటాయట. వారి వారి స్థితి ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటివి ఇచ్చారంటే వాళ్ళ గురువులు కొంతమందికి దీక్షానామాలుగా ఇస్తే, కొంతమంది కాలంలో వాళ్ళ వ్యవహార తీరుని బట్టి, జనబాహుల్యంలో, వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళని బట్టి ఆ విధంగా వాళ్ళ గురువు లేకపోయినప్పటికీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇప్పుడు శంకరాచార్యులు కంచిపీఠం వల్ల అందరికీ శంకరులు అనే పేరును కల్పించుకోండి. శంకర విజయేంద్ర సరస్వతి. సరస్వతి అంటే విద్యావంతుడు, మహాజ్ఞాని అనే దానికి ఒకటి. శంకరుడు అంటే ఆదిశంకర్ల పేరు కలిసి వచ్చేటట్టు. శంకర విజయేంద్ర సరస్వతి, శంకర చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, ఇవన్నీ. అలా వచ్చిన వారిలో శంకర చంద్రశేఖరేంద్ర సరస్వతిని ఏమనేవాళ్ళంటే నడిచే దేవుడు ఆయన అనేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కాక ఇంతకుముందు ఉన్న జయేంద్ర సరస్వతి కాక అంతకంటే ముందున్న ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్త పిల్లోడిని ఒక 6 నెలల క్రితం కొత్త అబ్బాయిని మళ్ళీ వారసుడిగా పెట్టారు వాళ్ళు కంచిపీఠానికి. కాబట్టి అవేమో వాళ్ళ గురువు వేయకపోయినప్పటికీ ఆయా స్థితిని బట్టి, వాళ్ళు పొందినటువంటి స్థితిని బట్టి ప్రజలు ఇచ్చేవాళ్ళు. ఆయన నడిచే దేవుడు అంటే ఒక మాట ఏదైనా అన్నాడంటే
అది అట్టే జరుగుతుందప్ప అనే టైప్లో ఆయన వాక్యాలు ఉండేటివి. చంద్రశేఖరేంద్ర సరస్వతి. అట్లా ఈ ఈ పేర్లన్నీ దేశకేంద్రులు, దేశికులు అనేటివి అనేవాళ్ళు ఇక పై స్థితిలో, పూర్తి స్థితిలో అన్నిటినీ దాటినటువంటి వాళ్ళు. ఈ రకంగా వారి వారి స్థితిని సూచించే విధంగా నామములు ఇవ్వబడుతూ ఉంటాయి. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా. ఇక్కడ ఒక ఆవరణ వచ్చింది. దేశకుల గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దేశకులు నిరావరణ. వారు దేశం అనే ఆవరణను పోగొట్టుకున్నవారు. ఆవరణ పోగొట్టుకున్నటువంటి వారు. ఆవరణ ఉంది అంటే ఆవరణలో మళ్ళీ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశంలో మళ్ళీ కాలము, కలన అన్నీ వచ్చాయి. కాలంతో పాటు సంకల్ప వికల్పాలతో పాటు అవన్నీ వచ్చాయి కాబట్టి అవన్నీ లేవు. దేశ కాలమాన కలన పరిస్థితులన్నీ లేకుండా దాటేసినటువంటి వారు, ఆవరణను పోగొట్టుకున్నటువంటి వారు. ఆవరణ అంటే తన శరీరంగా ఆవరణగా ఉన్నటువంటి దాంట్లో కూడా లేనివారు. దాంట్లో శరీరం ఉన్నప్పటికీ, దాంట్లోనే గుర్తెరిగేది ఉన్నప్పటికీ, గుర్తెరిగేదాన్ని రైతపరుచుకొని ఏ కాలమందున నేను పుట్టనే లేదనేటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు. ఆ దేశం ఉంటేనే కాలం కలన వచ్చాయి, లేకపోతే అవి లేవు కదా. కాబట్టి ముందు నామరూపాలతో కూడినటువంటి ఒక దేహం వచ్చింది. మొదట ఏమొచ్చింది? నామరూపాలతో కూడిన దేహం వచ్చింది, శరీరం. ఈ శరీరం ఏర్పడినప్పటి నుంచి ఇక ఒక రూపము, ఆ రూపాన్ని బట్టి ఒక పేరు పెట్టారు. ఆ నామరూపాలతో కూడిన దేహమే వృద్ధి చెందుతూ వచ్చి 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 మళ్ళీ నశిస్తూ పోయింది. అలాగే ఇంకా ఏర్పడ్డాయి కదా. ఇక ఇందులో జరుగుతున్న వ్యవహారం అంతా చెప్పాల్సిన వచ్చేటప్పటికి నీ జీవితం అంతా చెప్పాలి. అంటే కేవలం నామరూపాలే ఉన్నాయంటే మళ్ళీ అనేకమైనవన్నీ పరిణామాలు జరిగినాయి కదా. వయసుతో పాటు, శరీరంతో పాటు వచ్చినవన్నీ వచ్చినాయి, నామరూపాలే కాక. ఇక అందరూ చెప్పాల్సి అందరూ అవన్నీ చెప్పాలంటే నీ జీవితం అంతా, ఎవరెవరిది వాళ్ళ జీవితం అంతా వచ్చింది అందులో. ఇలా ఎక్కడైతే దేశ ప్రధానంగా నీవు ఉంటున్నావో, అంటే ఆ యొక్క ప్రదేశము అనేటువంటి దాంట్లో ఎక్కడైతే నువ్వు ప్రధానంగా ఉంటున్నావో, అష్టతను నిర్ణయ ప్రధానంగా నీవు ఉంటున్నావో, అష్టతను ప్రధానంగా జీవుడుగా ఉన్నప్పుడేమో నువ్వు 4 తనువులతో విషుడుగా, తైజసుడుగా, ప్రాజ్ఞుడుగా, ప్రత్యేగాత్మగా ఉంటున్నావు. 3 అవస్థల్ని అనుభవించి 4వదైనటువంటి దీనన్నిటికీ అవస్థాత్రయ సాక్షిగా ఉన్నటువంటి తుల్య స్థితిలో 4వ దాంట్లో ఉన్నావు. వాటన్నిటికీ మీరినటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉన్నదేమో బ్రహ్మముగా ఉన్నది, అఖండ ఎరుగ్గా ఉన్నది. అది పరమాత్మ స్థితిలో ఉంది. ఆ 4 అవస్థల్ని, ఈ 4 అవస్థల్ని ఎవరైతే నిర్ణయ ప్రధానంగా ఈ 4 అవస్థలు, ఆ 4 అవస్థలు తెలుసుకున్నారో, అంటే అఖండంగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి అంతటికీ ఏవైతే 4 రకాల అవస్థలు అవి ఇవి 4, 8 తెలుసుకుంటే అష్టతను నిర్ణయ ప్రధానంగా నీవు ఉంటున్నావో అవన్నీ దేశములే. నువ్వు ఏవైతే వాటిని నిర్ణయిస్తున్న వాటి స్థితిలో ఉన్నట్టు దానికి అతీతమైన, తుర్యాతీతానికి అతీతమైన స్థితిలోకి పోయిన తర్వాత నువ్వు నిర్ణయించేది లేదు. అందుకంటే కిందున్న స్థితిలో నువ్వు సాక్షిగా ఉన్నప్పటికీ ఈ అవస్థాత్రయాలు ఆ అవస్థలు బ్రహ్మాండానికి ఉన్నటువంటి వేష్టి సమిష్టుల అవస్థలను రెండింటినీ నిర్ణయ ప్రధానంగా నీవు తెలుసుకుంటున్నావో, తెలుసుకుంటున్నప్పటికీ అవన్నీ కూడా ప్రదేశములే, వాటిని మీరినవి కాదు. దేశకాల కలన పరిస్థితుల నుంచి మీరిపోవడం అంటే మళ్ళీ తుర్యాతీత స్థితికి 26వదైనటువంటి దాని స్థితికి చేరుకొని ఉండాలి, అతీత స్థితిలో. కాబట్టి అంతకంటే కిందన్నవన్నీ దేశము, కాలము, కలనతో కూడుకొని ఉన్నవే.
కాబట్టి ఈ దేశమనే ఆవరణ ఏదైతే ఉందో ఆ ఆవరణ నిరావరణ చేయాలి. బాల్య సర్వా సర్వావస్థాస్వపి, సర్వావస్థలు, బాల్యం నుంచి సన్యావస్థలు, సర్వము స్వ అవస్థ. ఎంత పరిశీలించినా ఈ రెండే కనపడుతున్నాయి. జీవితం అంతా పరిశీలిస్తే ఏమవుతుందంటే బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములన్నీ కనపడతాయి. జీవితం అంతా యొక్క పరిశోధన అంతా ఏదంటే అదే బాల్య యౌవన కౌమార వృద్ధాప్య స్థితులు. ఇంకా జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా కనపడుతున్నాయి. ఇవేమో రోజువారీ ఉండేటువంటి 3 అవస్థలు. జాగ్రత్తలో ఉండడం, మళ్ళీ స్వప్నంలో ఉండడం, మళ్ళీ సుషుప్తిలో ఉండమనే 3 అవస్థలు. సృష్టి మొత్తాన్ని పరిశీలించాం. సృష్టి మొత్తాన్ని పరిశీలిస్తే అనంత విశ్వాన్ని కూడా పరిశీలించాం. ఏం కనపడిందంటే సర్వము స్వ అవస్థ, అంతకు మించి ఏమీ కనపడలేదు. సర్వం కూడా నేననే అవస్థలు, నేను పొందుతున్నటువంటివే ఏ అవస్థలైతే ఉన్నాయో ఆ అవస్థలను మీరినటువంటి స్థితిని నువ్వు తెలుసుకుంటే, ఇంకెంతకంటే నేనుంటే అవన్నీ నేనుండి అవన్నీ చూసి అవన్నీ విచారించి అన్ని అవస్థలకు సాక్షిగా ఉండి ఆ సాక్షిత్వరహిత స్థితిని పొందితే అది కూడా లేనటువంటి స్థితిని ఇంకేముందో ఏం లేదో కూడా తెలియదు. నేనే లేను. ఈ కనబడిందంతా, వినబడిందంతా, విచారించిందంతా నేనే కదా. విచారించింది ఇదంతా సర్వమును వివరించింది, తెలుసుకున్నది అంతా నేనే. కానీ ఏ దృష్టితో చూడమంటున్నారు? ఏ దృష్టితో దీన్ని చూడమంటున్నాడంటే ఇదంతా ఆవరణ సహితం కాదా? ఇదంతా కూడా ఆవరణ సహితమే. ఆవరణతో కూడుకొని ఉన్నదే. ఎరుక, అఖండ ఎరుక అనేది కూడా ఆవరణ సహితమే. ఇక్కడ వేష్టిగా ఉండని అఖండ ఎరుకగా బ్రహ్మాండం అంతా వ్యాపించి అక్కడ చైతన్య స్థితిలో ఉండి దాన్ని నడిపిస్తూ ఉంది. ఈ అంతరిక్షం వరకు కింద నుంచి భూమి నుంచి సర్వమును నడిపిస్తున్న శక్తిగా అది ఉంది. బయటికేమి కనపడదు. చైతన్య స్థితిలో జీవునిలో కూడా ఏ విధంగా చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం కనపడేది కాదో, వస్తు రూపంలో ఉండదో, ఆ విధమైన శక్తి శక్తి రూపంలో, సత్తా రూపంలో ఉంది అది. ఇదంతా కేవలం ఆవరణ సహితమే. ఎరుకలో వెష్టిగా ఉన్నా, అఖండంగా ఉన్నప్పటికీ మరి నేనెవరిని? ఇది వెష్టి ఎరుక, అఖండ ఎరుక అంతా కూడా ఆవరణ సహితంగానే ఉంది. మరి నేనెవరిని అంటే శాశ్వతుడును. నాకు ఆవరణ లేదు, నేను ఆవరణ రహితుడును కదా, నేను నిరావరణను కదా అనే నిర్ణయాన్ని పొందమంటున్నాడు. ఆ నిర్ణయాన్ని నువ్వు పొందితే, ఆవరణ రహితమైనటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందితే గురుమూర్తి యొక్క కరుణ చేత, అది కూడా విచారణ చేత తెలియబడిన దాంతో ఈ అన్నిటి వరకు ఆటి వరకు నేను సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మను నేనే చెప్పబడినప్పటికీ అది కూడా ఆవరణతోనే ఉన్నది. దానిని దాటినటువంటి స్థితిలో నిరావరణంగా ఉన్నది ఉంది. అది తెలియబడి నాకు ఆవరణ లేదు, నేను శాశ్వతను, ఈ పుట్టుగిట్టుకలుగా వచ్చేటువంటి రాకడా పోకడా లేనటువంటి స్థితిలో ఏదైతే ఉన్నదో అదే నా పూర్వపు స్థితి. జగత్తు కానీ ఇది కానీ ఏర్పడకముందు మూలం లేకుండా వచ్చిన ఏ సంకల్పం అయితే కలిగి దాని ద్వారా ఏర్పడినటువంటి మళ్ళా పరిణామం చెందినటువంటి సర్వము ఉందే, ఇదంతా కూడా లేనిది. ఇదంతా ఆవరణే. ఈ ఆవరణే లేనటువంటి నేను ఆవరణ రహితుడును, నేను పరిపూర్ణుడును. మొదటి స్థితి శాశ్వత స్థితి అదే. ఆ స్థితిలో నుంచి ఈ కిందికి దిగి వచ్చినందువల్ల ఈ పరిణామ స్థితిలోకి అన్నింటిలోకి వచ్చింది.
కాబట్టి నాకు ఆవరణ లేదు, నేను ఆవరణ రహితుడను కదా, నేను నిరావరణను కదా అనే నిర్ణయాన్ని పొందు. ఆ నిర్ణయాన్ని గురుమూర్తి ద్వారా నువ్వు పొందగలిగితే ఇక నీకు నిరావరణమైనటువంటి స్థితిలో ఉన్నావు. నీ ఆవరణ చెప్పేకి కానీ, నువ్వు ఉన్న స్థితిని చెప్పేకి కానీ లేవు. నువ్వు ఏ స్థితిని ఏ విధంగా చెప్పినప్పటికీ ఎరుకలో నుంచే విచారించి, ఎరుకలో తెలుసుకొని, ఎరుక లేనిదని తెలుసుకొని, ఇది లేని ఎరుక అని తెలుసుకొని, లేని ఎరుకలో తోచినటువంటిదే ఇదంతానని నిర్ణయమైపోయి, ఆ తోస్తున్న దాన్ని వదిలేసి, ఆ ఆవరణలన్నీ వదిలేసి, ఆవరణ రహితమైన స్థితిలో పరిపూర్ణం ఏ విధంగా ఎప్పటికీ ఏ పరిణామ వికారములు లేకుండా ఏ విధంగా ఉందో ఆ స్థితిని తెలుసుకొని అక్కడ ఉండడమే. ఇంకా సర్వాస్వవస్థ స్వపి వ్యావృత్త స్వను. అంటే వ్యావృత్త అంటే నేను వ్యాపించి ఉన్నాను అని అర్థం. ఎంత వ్యాపించి ఉన్నామంటే అనంతము ఆద్యంతములు లేకుండా వ్యాపించి ఉన్నాను. ఆవరణ స్థితిలో ఉంటే ఆవరణ వరకే వ్యాపించి ఉన్నాం. నేననేటువంటి అవస్థలతో సహా నామరూపాత్మక కాడ మొదలై ఆకాశం అనే ఆవరణగా ఉండేటువంటి జగత్తు విశ్వము ఏర్పడడానికి కారణమైనటువంటి ఈశ్వరుడనే బ్రహ్మము దాకా ఆవరణగానే ఉన్నాను. నామరూపాత్వం దగ్గర నుంచి దాన్ని దాటినటువంటి స్థితిలో ఏ విధంగా ఉన్నానంటే ఇంకా అక్కడ ఆవరణ లేదు. ఆవరణ లేనటువంటి స్థితిలో వ్యాపించి ఉన్నానంటే ములుగుచ్చ సందు లేక అంతటా వ్యాపించి ఉన్నదై ఉన్నాను. ఆ స్థితిలో ఉన్నాను నేను శాశ్వతుడుగా. మళ్ళీ ఎక్కడా కూడా ఆవరణ కానీ ఆ ఆవరణను తెలియపరిచేటువంటి ఎరుక కానీ లేనటువంటి స్థితిలో అంతటా అట్లా వ్యాపించి ఉన్నాను. వ్యావృత్తి అంటే అక్కడ వ్యాపించి ఉన్నా. ఎక్కడ వ్యాపించి ఉన్నా ఇంకా ఇక్కడ అక్కడ అని లేదు. ఇంకా అనంతం, దాని అంతం లేనిది, ఆద్యంతములు కూడా లేనిది, ఇక్కడ అక్కడ అని లేకుండా ములుగుచ్చు సందు లేక అంతటా ఉన్నది పరిపూర్ణం అన్నారే ఆ స్థితిలో వ్యాపించి ఉన్నాను. అట్టి ఆద్యంతములు లేక వ్యాపించి ఉన్నటువంటి అనుస్వరూపం విశ్వం. అంతటా వ్యాపించి ఉంది. అది కూడా ఆది అంతములు లేకుండా వ్యాపించి ఉన్నటువంటి అనుస్వరూపంగా ఉంది. మరి ఇప్పుడు అణువు చేత నేను పరిమితించబడ్డానడం సమంజసమా? అనంత విశ్వమే ఒక అణువుగా ఉంటే ఆ అణువు అనేది జీవునిలో కూడా ఉంది. అది దాని చేత పరిమితించబడినా నేను అని అనేది అసలు సమంజసమైనదే? అసలు దృష్టి లేకపోతే ప్రపంచం లేదు, కళ్ళజోడు లేకపోతే ప్రపంచం కనబడదు. దృష్టిలో కొంచెం తేడా వచ్చిందనుకో కళ్ళజోడు ఉండే తీరాలి. ఎందుకంటే కంటి యొక్క దాంట్లో ఏర్పడేటువంటి పొరలు. కళ్ళజోడు పెట్టుకున్నాం, కళ్ళజోడు పెట్టుకుంటే స్పష్టత వచ్చింది, కనబడింది. అయితే ఆ కనబడింది కూడా కనబడిన దాన్ని గుర్తెరిగేది ఒకటి ఉంది లోపల. అది గుర్తెరగకపోతే కనబడిన దాన్ని కూడా గుర్తుపెట్టుకునేది కానీ అదృశ్యంగా నిలబడిపోయేది లేదు. దృష్టి లేకపోతే ప్రపంచం లేదు, కళ్ళజోడు లేకపోతే ప్రపంచం కనపడదు. దృష్టి దేనితో ముడిపడి ఉంది అంటే దృశ్యము, దర్శనము, ద్రష్ట, మూడు. చూసేవాడు, చూసే చూపు, చూడబడినటువంటి అంశం దృశ్యం, అదే దృశ్యం. కాబట్టి దృశ్యము, దర్శనము, ద్రష్ట వాస్తవానికి చూస్తే కానీ లేవు కదా. ఉన్నట్లు తోచడం భ్రాంతి. వాస్తవానికి చూస్తే తప్ప, నువ్వు చూస్తే తప్ప ఏ దృశ్యాన్ని కూడా ఏ దాన్ని అయినట్టుకి అది ఉందో లేదో ఎప్పుడు తెలిసింది? నువ్వు చూస్తే తెలిసింది. నీ దృష్టితో నువ్వు చూసిన దాన్ని మళ్ళీ లోపలికి తీసుకొని ఆ దృశ్యం యొక్క ఆకారాన్ని మళ్ళీ లోపల భావనలో తెలియబడితేనే అదృశ్యంగా కనపడింది. అది ఉన్నట్లుగా తోచింది. లేకపోతే అది ఉన్నట్లుగా తోచేది కూడా లేదు. కాబట్టి చూడడం ద్వారా అది ఉన్నట్లు తోచడం అనేది భ్రాంతి. ఉన్నట్టుగా నీకు తోస్తున్నది అనేది భ్రాంతి.
ఎనిమిది తనములు ఉన్నవని తోచడం కూడా భ్రాంతి. ఎనిమిది తనువులని చెప్పిండేటువంటి అవస్థలతో, 4 అవస్థలతో కూడిన జీవతనువులు, 4 అవస్థలతో కూడినటువంటి బ్రహ్మాండ తనువులు అనేటివి కూడా తోచడం అనేది భ్రాంతి. తోచడం జరిగినప్పుడు తోచిన దానికి నీ అవస్థల్ని మీరినటువంటి స్థితిలోకి నువ్వు పోవాలి అంటే నీ అవస్థలను గురించి నీకు తెలుసుకోవాలి. కాబట్టి తెలియబడటానికి చెప్పబడినప్పుడేమో నువ్వు ఇంకా వాటిని మీరే స్థితిలోకి, వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఇగో ఈ అవస్థ జాగ్రత్తలో ఉంది. ఆ మేలుకొని ఉన్నందువల్ల, నేను చూస్తున్నందువల్ల నా కంటితో బాహ్య ప్రపంచాన్ని నేను దాని గురించి మాట్లాడుతున్నందువల్ల, దాని గురించి చర్చిస్తున్నందువల్ల, మళ్ళీ నా లోపల ఆ విషయాలు ఉన్నందువల్ల, వీటన్నిటి వల్ల అనేకంగా తోచబడినటువంటివి జాగ్రత్తలో ఎట్లా తోచబడుతున్నాయో వాటికి సంబంధించినటువంటి నీ మనసులో నువ్వు చేసుకున్నటువంటి స్వైర కల్పనలుగా చేసుకున్నటువంటివే మళ్ళీ స్వప్నంలో ఎలా వస్తున్నాయో, అట్లా చేసుకోకపోయినప్పటికీ కొన్ని తమకు తాముగా కల్పితమై ఎలా వస్తున్నాయో, ఆ స్థితిని కూడా దాటిపోతే సర్వమును మర్చినటువంటి స్థితిలో ఏ విధంగా నువ్వు నిద్రిస్తున్నావో, దేనిని గుర్తుపెట్టే స్థితి కానీ, గుర్తుపట్టే స్థితి కానీ, నిర్ణయించే స్థితి కానీ, నువ్వు ఉన్నావో లేదో చెప్పలేని ఉండే స్థితిని కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నావు మళ్ళీ మెలకు వచ్చే వరకు. ఆ 3 అవస్థలని గురించినటువంటిది మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి స్థితిలో ఆ 3 అవస్థలని మీరినటువంటి స్థితిలో ఉండి, ఆ 3 అవస్థలకు సాక్షిగా ఉండి, ఈ 3 అవస్థలని ఈ విధంగా నేను అనుభవించినాననేటువంటి చెబుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది కూడా ఆ 3 అవస్థల యొక్క స్థితిలో చెబుతున్నటువంటి సాక్ష్యత్వం అది కూడా. కాబట్టి ఎరుక మరుపులను గురించి విచారించేటప్పుడు నీ అవస్థలను గురించి తెలపడానికి ఉపయోగించినటువంటివే అవి 4. నిజానికి ఆ 4 ఈ 4 కూడా లేనటువంటి స్థితి. విచారించుకుంటూ పైకి పోయిన తర్వాత ఆ 4 ఈ 4 లేనటువంటి స్థితే అష్టతనువులు లేనటువంటి స్థితి, తుర్యాతీత స్థితి, సాక్షిత్వం కూడా రహితమైనటువంటి స్థితి. 8 తనువులు తోచడం, ఉన్నవని తోచడం భ్రాంతి. 8 ప్రపంచాలు ఉన్నవనడము భ్రాంతి. 8 వ్యవహారాలు ఉన్నాయని తోచడము భ్రాంతి. 8 స్థానాల్లోనూ లయస్థితిని కలిగి ఉండడము, మళ్ళీ 8 స్థానాల్లోంచి లయస్థితిని కలిగి ఉండడం భ్రాంతి. సృష్టి స్థితి లయలు భ్రాంతి. ఆ సృష్టి స్థితి లయలు కూడా భ్రాంతి. ఎందుకని అంటే ఏ కాలమందును నేను పుట్టనే లేదు, నేను పోను. కాబట్టి నేను ఏ కాలమందును పుట్టనే లేని స్థితిలో ఉంటే పుట్టినది, అవస్థలను అనుభవించినది, ఆ అవస్థల్లోంచి లయమైనది లేదు. సృష్టి స్థితి లయలుగా 3 రకాలుగా చెప్పబడేది లేదు. ఏ కాలమందును నేను వచ్చినాననే భ్రాంతి లేదు కాబట్టి, భ్రాంతి రహితమైంది కాబట్టి నేను ఏ కాలమందును రాలేదు, ఏ కాలమందును పోలేదు. పరిపూర్ణం రాకడా పోకడా లేని స్థితిలో ఏ విధంగా ఉందో నేను ఆ స్థితిలో ఉన్నా. ఆ స్థితిలో ఉండి ఈ వచ్చాను పోతాను అనేది ఎక్కడి వరకు? ఈ కలనంతా విచారించి కలలోంచి మేల్కొనే వరకు. ఇదంతా విచారించి లేకుండా అయినటువంటి ఆవరణ రహిత స్థితికి పోయిన తర్వాత ఇంక నేను లేదు. ఏ కాలమందును నేను పుట్టలేదు, నేను పోను. నెవర్ ఐ హ్యావ్ బార్న్, నెవర్ ఐ హ్యావ్ గాన్. రక్కడా పొక్కడా లేనివాడను. వ్యావృత్తి చిన్న శబ్దంలో ఎంత అర్థాన్ని వేశాడో ఈ దృష్టితో చదవాలట. వ్యావృత్తి, ఏ వ్యావృత్తిలో నువ్వు వ్యాప్తం చెందుతున్నావో వ్యవహారాల్లోకి కానీ అన్నిట్లేకి, సర్వము అంతటా కింద వ్యావృత్తి ఇక్కడ జరిగితేనేమో ప్రపంచం అనే భావనలో వ్యావృత్తి జరిగితే అనేకమైనటువంటి వచ్చి ఇంకా చుట్టుకుంటున్నటువంటి బంధాలతో సహా ప్రపంచం అనే దాంట్లో తాదాత్మ్యం చెందినట్టు అన్ని రకాల పరిణామ వికారాల్లోకి. ఈ వ్యావృత్తి ఎట్లాంటి వ్యావృత్తిలో? పరిపూర్ణం వ్యావృత్తి, అంతటా ములుగుచ్చు సందులేక అంతటా అదే ఉండి
ఉన్నప్పటికీ ఏ కదలిక లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉందో అటువంటి వ్యావృత్తి ఈ చిన్న శబ్దంలో ఎంతో అర్థాన్ని వేశాడు చూడండి. ఈ దృష్టితో చదవాలి అంటున్నాడు. నా వ్యావృత్త స్ఫురంతం సదా. సదా అంటే దశవిధ ప్రళయాల్లో కూడా ఏమని చెప్పాలంట అంటే వ్యావృత్తం అంటున్నారు కదా, దశవిధ ప్రళయాలు నా యందు జరుగుతున్నాయి. ఆ 10 రకాలైన ప్రళయాలు కూడా నాలో జరుగుతున్నాయి, నేను అనంతుణ్ణి. యత్ స్ఫురంతం సదా, అది నీ స్మరణలో ఉండాలట. స్మరణలో ఈ 10 రకాల ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి, నా యందే జరుగుతున్నాయి. నేను నా యందే జరుగుతున్నప్పటికీ నేను దాంతో నిమిత్తమై లేను, దాంతో తాయత్వం చెంది లేను. అనంతునిగా అనంతంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నాను. శతాయుష్మాన్ భవ అంటే సరిపోతుందా అని కింద ఇచ్చాడు మళ్ళీ. లేక బ్రహ్మాయుర్దాయమనగా బ్రహ్మ ఎంతకాలం ఉంటాడో అంతవరకు ఉంటే సరిపోతుందా? చాలదు. ఎందుకని అలా అంటున్నారంటే స్ఫురణ మాత్రం చేత క్షణంలో అలా ఉండగలుగుతాడట బయలు దర్శించినవాడు. శతాయుష్మాన్ భవ దేనికంటున్నాడు? శతాయుష్మాన్ భవ శరీరానికి అంటున్నాడు. శరీరం 100 ఏండ్లు ఉండుగాక, వర్ధిల్లుగాక. నీకు చెప్పేటప్పుడు నువ్వు 100 ఏళ్ళు ఉన్నాను తప్ప మళ్ళీ ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో ఉండండప్ప అని దీవించడం అంతా శరీరమే. దాంట్లో ఉండేది కాదు. అది ముందే ఎప్పుడు ఎవరికి రహితమవుతుందో మహానుభావులైనటువంటి వాళ్ళకి, జ్ఞానేశ్వరులు లాంటి వాళ్ళకి, మన ద్విపద రాసినటువంటి బాలరామ స్వామి లాంటి వాళ్ళకి 16 ఏళ్ళకి 20 ఏళ్ళకే వాళ్ళు రైతు స్థితిని అందుకొని శరీరం అనే భావననే లేకుండా దాంట్లో నుంచి దాటుకొని ఉన్నటువంటి వాళ్ళు, గుర్తెరిగే చైతన్యం లేకుండా ముందే పోయినటువంటి వాళ్ళు. కాబట్టి బ్రహ్మ ఎంతకాలం ఉంటాడో అంతవరకు ఉంటే సరిపోతుంది అంటే చాలదు. ఎందుకని అలా అంటున్నాడంటే స్ఫురణ మాత్రం చేత క్షణంలో అలా ఉండగలుగుతాడు. నేను బ్రహ్మనైతిని అని ఈ సృష్టికి కారణమైన బ్రహ్మంగా చెప్పబడితే దానికి రాకడా పోకడా ఉన్నాయి కాబట్టి అది లేనటువంటి, దానికి కూడా దాటినటువంటి, అనంతంగా ఉన్నటువంటి దాంట్లో చెప్తే ఇంకా బ్రహ్మ ఎంతకాలం ఉంటాడు? శతాయుష్మాన్ భవ అనే దాంతో సంబంధం లేని స్థితి అది. బయలు దర్శించినటువంటి వాడు క్షణంలో తాను లేనటువంటి స్థితిని, తాను పుట్టనే లేదు, తాను పోవడము లేదు, అనంతమైనటువంటి బయలు స్థితిలో తాను ఉండిపోయాడు. క్షణంలో వాళ్ళకి స్ఫురణ కలుగుతుంది దాని యొక్క స్థితిని, భావనలో. బయలన్నది ఎల్లప్పుడూ ఏ మార్పు లేక ఏ కదలిక లేక శాశ్వతంగా అంతటా ఉన్నది. బయలనేది ఎప్పుడు కూడా ఏ మార్పు కూడా లేదు, ఏ కదలిక లేదు, శాశ్వతంగా కూడా ఉన్నది. దాంట్లో ఏ రకమైన పరిణామ వికారములు ఏవీ లేవు. అది ఎప్పుడు రావడం, పోవడం, పరిణామం చెందడం, మళ్ళీ ఈ వృద్ధాప్యం చెందడం లాంటి లక్షణాలతో పోవడం, మళ్ళీ సృష్టించబడటం, మళ్ళీ ప్రపంచంగా బ్రహ్మాండంగా మారడం లేదా ఇంకోటి జరగడం అనేదంతా బ్రహ్మాండం నుంచి ఏవట్ల ఆవరణలో జరుగుతోంది. అంతటా నిండి ఉన్నటువంటి దాంట్లో, పరిపూర్ణంగా ఉన్నటువంటి దాంట్లో ఏ పరిణామ వికారములు లేవు, ఏ మార్పు లేదు. దాంట్లో మార్పు అనేది ఎప్పుడు కూడా వస్తు రూపంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నదానికే జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి పరిణామాలను భావించేదానికి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వస్తువే లేదు, అది వస్తువే కాదు. పరిణామం చెందడానికి కానీ, మార్పు చెందడానికి కానీ, ఏ రకమైనటువంటి భావన చెందడానికి కూడా వీలు కానటువంటి స్థితిలో ఉన్నది. కంటికి ఖాళీ ప్రదేశం అనేది కంటికి కనపడేదే అది. అంతటా ఖాళీగా ఉంది. కంట్లో చూసినప్పుడు
ఇది ఖాళీగా ఉన్నది అంటే ఎక్కడుండి చూస్తున్నావో అదంతా కూడా ఆవరణలో ఉండే చెప్తున్నావు. అది ఆవరణ అంతా ఒక్కసారిగా రహితమైన తర్వాత ఏముందో దాన్ని ఊహించుకుంటే గురువాక్యం ద్వారా ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి స్థితిని, ఇంకా దాంట్లో ఏమీ లేదు, ఏమీ లేనటువంటి దాంట్లో ఆ స్ఫురణ ఏ విధంగా ఉంటుందో దాన్ని నిత్యము మరొకు నిద్ర వచ్చే వరకు నీవు చచ్చే వరకు అని కృష్ణ ప్రభువులు చెప్పినది ఆ స్ఫురణ. ఇలా ఈ స్ఫురణతో సదా ఉండాలి. అహమిత్యంత స్ఫురంతం సదా యో భద్రయా ముద్రయా. అందుకని పంచముద్రల్లో పెట్టేశారట దీన్ని. ఈ స్ఫురణను కూడా పంచముద్రల్లో పెట్టారు. ఏ ముద్రతో ఉంటే నీవు భద్రంగా ఉంటావో అది శాంభవేట. శాంభవి అనే ముద్ర. ఆ ముద్రలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని గుర్తించే స్థితిలో ఉండవు కాబట్టి రహితమైనటువంటి స్థితిలో ఉంటావు. అది శాంభవి అని చెప్పారు. ఆ శాంభవి స్థితిలో తుర్యం ఉంటుంది. తుర్యంలో ఉన్న 4 అవస్థలను దాటాలి. శాంభవిలోనేమో తుర్య స్థితిలో ఉంటావు. తుర్యాతీతం అంటే సాక్ష్యంగా కూడా ఉండడానికి వీల్లేదు. తుర్యాతీత స్థితిలో ఆ 4 తుర్యమును కూడా దాటాలి. 4 అవస్థలని దాటితే ఆ ఈ శాంభవి ముద్ర తుర్య స్థితికి సంబంధించింది. అందులో ఉన్న 4ంటిని దాటితే తుర్యములో తుర్యం లేక తుర్యాతీతమైనటువంటి లేనరక పద్ధతిగా అవుతావు. తుర్యంలోనంటే సాత్యత్వ స్థితిలో ఉన్నప్పటికీ దానిని గుర్తెరుగుతున్నటువంటి 3 అవస్థల్ని గుర్తెరుగుతున్న స్థితిలో ఉంది. మరపు చెందిన స్థితిలో ఉంది. మరపు చెందితే కాబట్టి తుర్యములో ఉన్న 4ంటిని తుర్యములో తుర్యం లేదా తుర్యాతీతమైనటువంటి లేనెరక పద్ధతిగా, తుర్యాతీతంలో అది కూడా లేనటువంటి పద్ధతిలో లేనెరుక, లేని దాంట్లోనే కల్పితమై, లేని దాంట్లోనే విచారణ జరిపి, లేని దాంట్లోనే ఇది లేనిదని తెలుసుకొని, లేని దాని నుండి లేకపోవడం, ఉన్నప్పటికీ లేకుండా ఉండడం, ఉండి లేకపోవడం, ఆ ఎరుక పద్ధతిగా అవుతాం. అలా ఉన్న ఎరుకగా ఉండగా కొంతకాలానికి నీవు సంకల్పాన్ని దాటాలి, తుర్యాన్ని దాటాలి, కాలాన్ని దాటాలి. సంకల్పము, తుర్యము, కాలము ఈ 3 ఆవరణే. ఆ ఆవరణ స్థితులను దాటితే నిరావరణ స్థితి. ఈ 3 పైన ఉండేవి దేశము, కాలము, కలన, సంకల్పము. 3వే ప్రదేశము, కాలము, దాంట్లో కలుగుతున్నటువంటి కదలిక, సంకల్పం. సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతము, కాలము, కాలాతీతం అనేటువంటి స్థితులను దాటిన వాడు బయలు స్థితికి చేరుతాడు. ఉన్నటువంటి దాంట్లో శూన్యము, శూన్యాతీతం, కాలము, కాలాతీతం, సంకల్పము, సంకల్పాతీతం కలిగితే ఇంక 3 స్థితులను దాటినటువంటి వాడు బయలు స్థితికి చేరుతాడు. అప్పుడు దేశకుడు అవుతాడు. దేశిక వర్యుడు, దేశికేంద్రులు ఎప్పుడవుతారంటే ఆ స్థితిని కూడా దాటినటువంటి వాడు. దేశిక వర్యుడు, దేశికేంద్రులు ఎప్పుడవుతారంటే బయలు స్థితికి చేరి ఇక ఈ స్థితిగతులు ఆవరణలో ఉన్నటువంటి ఏ స్థితిగతులను కూడా తన గుర్తులో లేకుండా గుర్తురహితమైనటువంటి స్థితి లేకపోయినటువంటి వాడు. కాబట్టి ద్వాదశి, షోడశి అనే ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ద్వాదశి షోడశులనే జలధార కన్నములందు శోకగనే నీవిక భ్రాంతి వదిలేదవు అని చెప్తున్నారు. ఈ దీంట్లో టేక్ వెంకటారులు రాసిన దాంట్లో కూడా ఆ 2 మంత్రాల యొక్క ఉభయములను ఏకం చేసి ఆ వ్యవస్థలను మీరినటువంటి స్థితిని దాంట్లో 4 మార్గములనే దాంట్లో ఆ విధంగా చెప్పారు. దాని నిజానికి చాలా లోతుగా పరిశీలించాల్సిందే. అది కూడా అంత సులభంగా అయ్యేది కాదు. గురువులు బాగా అవలోకనం చేసుకుని దాన్ని మళ్ళీ వాళ్ళతో చర్చ జరిపితే తప్ప బుక్కులో చదివితే వచ్చేటట్టు కూడా అంత సులభం కూడా కాదు. అందుకని అన్నిటినీ
ఆ 3 రకాలు చెప్పినటువంటి మంత్రాలని ఏకం చేసి వాటికి ఉదాహరణలుగా మళ్ళీ కందార్థాల్లోటి కొన్ని తీసుకొని వచ్చి వివరించాడు ఆయన. టేక్ వెంకటాచార్యులు. వీళ్ళు కూడా మహబూబ్ నగర్లో మంతా చెన్నయ్య వాళ్ళ గురువులు ఉన్నారే, వాళ్ళ పరంపరలోని వారు ఈయన. కాబట్టి ద్వాదశి షోడశి అనే రెండింటినీ ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో, ద్వాదశి షోడశులనే జలాధార కన్నమునందు సోకగనే నీవిక భ్రాంతి వదిలేదవు. ఆ జలధార ఏదైతే ఆ 2 మంత్రాల ద్వారా ఉందే అంతరార్థమైనటువంటి దాన్ని, అది నీ చెవుల్లో సోకగానే నీవు భ్రాంతి వదిలేస్తావు. నీ అంతరంగంలోకి అది చేరిపోయి ఆ భావనలో నువ్వు దాన్ని ఊహించుకొని ఏ భ్రాంతి అయితే ఉన్నదో అది సర్వంను వదిలేసినటువంటి స్థితిలో ఉంటావు. ఆఖరుగా ఆ మంత్రమును కూడా వదిలేయమనిండే స్థితి కూడా ఉంది. ఏ మంత్రం ద్వారా ఇదంతా గుర్తెరిగావో ఆ గుర్తెరిగే గుర్తును కూడా వదలడం. స్వాత్మానం ప్రకటీకరోతి. స్వాత్మానం అంటే స్వ ఆత్మ, నీ స్వస్థితి. కరోతి అంటే నీవు లేనప్పుడు ఎలా చేశావు. నీవు లేనివాడవు కదా. నేను చూశాను అంటే ఎరుకుంది. ప్రకటీకరోతి ఒట్టి కరోతి కాదు, చూసేవాడికి ఉన్నట్టుగా తోస్తోంది, చూసేవాడికి వ్యవహరిస్తున్నట్టుగా కూడా కనపడుతోంది. కానీ వాస్తవానికి వాడు లేడు. విరుద్ధాలన్నీ ఒకచోట చెప్పినట్టు ఉంది. నిజానికి వాడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు, వాడు వ్యవహరిస్తున్నాడు. చూసేవానికి కనపడుతున్నట్టుగా జగత్తు, కనపడుతున్నట్టుగా ఉన్నటువంటి జగత్తులో వ్యవహరిస్తున్నటువంటి వాడు, వ్యవహరిస్తున్నట్లుగా ఇతరులకు కూడా కనపడుతున్నటువంటి వాడు. అక్కడ చూసేవానికి కనపడుతోంది అదంతా. కానీ నిజానికి లేడు. తత్వశాస్త్రం రీత్యా విచారించి కనపడితే కానీ వాస్తవానికి వాడు లేడు. అంటే వాస్తవము అనేది తెలవాలి అంటే తత్వ పద్ధతిలో విచారించుకుంటూ పోయినటువంటి వానికి విచారించుకుంటూ పోగా ఈ సృష్టికి కారణమైన వస్తువు లేకుండా అయినప్పుడు విచారించేది, ఉన్నది లేనిది అని చెప్పేది ఏమీ లేనటువంటి స్థితి లేకపోతుంది. కాబట్టి అన్ని రకాల ఆవరణలు రహితమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి సృష్టి ఏర్పడకముందు ఏ రకమైనటువంటి నిరావరణ స్థితి ఉందో దాంట్లో మూలన లేకనే వచ్చినటువంటిది ఏ విధంగా సర్వమును కల్పించిందో అది లేనటువంటి స్థితిలో వాడు లేడు. అంతకు ఇప్పటి వరకు చెప్పినటువంటిదంతా కూడా చూసేవాడు దృశ్యం ఉంటే ఆ దృశ్యాన్ని చూసే ద్రష్ట ఉండి దాని తానుతో తాదాత్మ్యం చెంది చెప్పినటువంటిది. తత్వ పద్ధతిలో చూస్తే తత్వ విజ్ఞానంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే తద్దూరే తద్వదంతికే అంటుంది ఉపనిషత్తు. అంటే దీపం దూరము అంటే దీనంత దూరం, దీపం కాదు. అంటే దీనంత దూరం ఏదీ లేదు, దీనంత దగ్గర ఏదీ లేదు. విచారణ చేసుకుంటూ పోయినంత తర్వాత అప్పుడు తెలియదు తత్వ పద్ధతిలో విచారణ చేసుకుంటామని. కాబట్టి చూస్తే దీనంత దూరంగా ఉన్నది ఏదీ లేదు, తెలియబడిన తర్వాత దీనంత దగ్గరగా ఉన్నది ఏదీ లేదు. తదే జతి తన్నే జతి తన్నై జతి. దీనంత కదిలేది లేదు, దీనంత కదలంది లేదు. ఈ కదిలిందంతా ఎంతకాలం? విచారణ అంతకాలము కదిలింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కదిలింది. కదిలేది రహితమైనప్పుడే నువ్వు కదలకుండా ఉన్న దాని గురించి తెలుసుకొని దాంట్లో ఆ స్థితిలోకి నువ్వు పోయినప్పుడు నువ్వు కదలని వాడివైపోయావు, కదలని స్థితిలో ఉన్నటువంటి వాడిని అయిపోయావు. నీ నిజ రూపం అచలమనే స్థితిలోకి పోయినావు. అప్పటి వరకు కదిలినావు, అప్పటి వరకు మొత్తం కదలికే జరిగింది. తెలియబడిన తర్వాత ఇంకా కదలని స్థితిలోకి పోయినావు. కాబట్టి దీనంత కదిలేది లేదు, దీనంత కదలంది కూడా లేదు. దీనంత ఘనము లేదు, దీనంత స్వల్పము లేదు. దీనంత కష్టము లేదు, దీనంత సులభము ఏది లేదు. అంతవరకు విచారణంత కష్టం వరకు సులభము కష్టము రెండు దీంట్లోనే ఉన్నాయి. ద్వంద్వాలన్నీ ఇవి.
స్వల్పంగానూ ఉంది, తెలియబడిన తర్వాత ఘనంగానూ ఉంది. ఘనంగా భావించినటువంటిది అంతా లేకుండా అయిపోయాలకు ఏం లేదు ఇంకా దాని గురించి చెప్పేకి వినేకి. కష్టంగా ఉంది, గురువాక్యం చేత నువ్వు భావన చెందితే అంతే, క్షణంలో పోయింది, ఉన్న గుర్తంతా పోయింది అన్నట్టు. దీని అంత సులభము లేదు తెలియబడిన తర్వాత. రెండు వ్యతిరేకాలన్నీ ఓ చోట చెబుతున్నారు. ఏమిటంటే అందులో ఉన్న లాజిక్ ఏమిటి? ఆ రెండు వ్యతిరేకాలన్నీ ఒకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా ఇవి మీరు చెప్పేటివి అన్నట్టుగా ఒకవేళ ఉంటే అందులో ఉన్న లాజిక్ ఏమిటి అంటే, నీ లోపల ఉన్న నేను అనేది ఎలా ఉంటుందట అంటే, నేనున్నాను, నేను చేస్తున్నాను ఉంటుంది ప్రతి స్థితిలో కూడా 8 తనువుల్లో. ఇక్కడ 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు, 8 దానుల్లో కూడా ఇక్కడ అహమని నేనుంటే అక్కడ మదహంకారం అనే నేనుంది పరమాత్మగా చెప్పబడినటువంటి ఈశ్వర తనువుల్లో. కాబట్టి 8 తనువుల్లో కూడా ప్రతి స్థితిలోనూ ఈ 8 తనువుల్లో కూడా వ్యవహరించేది ఏంది అంటే నేనంటున్నది. నేననేది ఎలా ఉందంటే, నేనున్నాను, నేను చేస్తున్నాననే స్థితిలో ప్రతి స్థితిలో కూడా 8 తనువుల్లో వ్యవహరించేటప్పుడు ఏమంటుందంటే, నేనున్నాను, నేను వ్యవహరిస్తున్న వాడిని. అలా అన్నప్పుడల్లా నేను లేని వాడిని, నేను వ్యవహరించి వాడిని అని చెప్తూ లేని వాడిని అనేది గుర్తు చేసుకుంటూ ఉంటాం. నేను ఉన్నాను, నేను వ్యవహరిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను అన్నప్పుడల్లా నిజానికి నేను లేనివాడిని. ఏ విధంగా లేనివాడినో విచారణ చేసేటువంటి వాడు నేను లేనివాడిని అని వ్యవహరించమని, నేను అనేది వ్యవహరించని వాడిని అని చెప్తూ ఉండమంటుంది. ఆ నేననేది లేనిది వ్యవహరించకుండా ఉండేటువంటి నేనుందే, వ్యవహరించే నేననేది నామరూపాత్మకంగా దిగొచ్చిన దాంట్లో అది ఆత్మ అనే అధిష్టానంగా ఉన్నది అంటున్నది. అదే దీనితో తాదాత్మ్యం చెంది అంటోంది. అది లేనిదని తెలిసినటువంటి వాడు దానిలోకి వచ్చి తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి దాంట్లో నేను వ్యవహరించని వాడిని, నేను ఎప్పటికీ లేనివాడిని కాబట్టి నేను వ్యవహరించేది కూడా నేను లేను, వ్యవహరించేది కూడా నేను కాదు అని వ్యవహారంతో ముడిపడకుండా ఉన్నటువంటి స్థితిలో చెప్పమంటున్నాడు అని చెప్తూ ఉండమంటున్నాడు. ఎప్పుడు కూడా నేను లేనివాడిని అనే దాన్ని గుర్తుపెట్టుకునేది ఏ విధంగా లేవో నువ్వు విచారణ తర్వాత తెలియబడినటువంటి స్థితిలో ఎప్పుడు అదే గుర్తుంచుకోమని అంటున్నాడు. యో భద్రయ ముద్రయ, ఏ ముద్రలో అయితే నీవు భద్రంగా ఉన్నావో, ఏ ముద్రలో అయితే నువ్వు చలనరహితమై చలనాలు లేనటువంటి సంకల్పాలు లేనటువంటి స్థితిలో ఉన్నావో, ఆ ముద్రలో ఉండి ఏం చేయాలంటే బయలును నువ్వు సదా స్మరణ చేయి అంటున్నాడు. బయలు స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్థితిలో నువ్వు సదా స్మరణ చేయి అంటున్నాడు. ఆ బయలును స్ఫురణలో ఉంచుకున్నట్లయితే, గుర్తులో ఉంచుకున్నాం అంటే నిత్యము అది గుర్తుంచుకోవడమే. గురువుగారు చెప్పిన మంత్రం ఏమిటి? ఈ ఉత్త బట్ట బయలులో ఏమీ లేదు, ఏది ఉత్పన్నము కాలేదు, బయలులో ఏమీ లేనే లేదు. నీతో సహా బ్రహ్మాండంతో సహా సర్వము ఏమీ లేదు. ఎప్పుడు ఉన్నది ఒక్కటే ఉంది, అది తప్ప మరేమీ లేదు. అది ఎప్పటికీ స్ఫురణలో ఉంచుకున్నట్లయితే, ఆ బయలును స్ఫురణలో ఉంచుకున్నట్లయితే స్వాత్మానం ప్రకటీకరోతి. 8 తను నిర్ణయాల్లో నీవు వ్యవహరిస్తున్నప్పుడల్లా నేను వ్యవహరిస్తున్నాను, నేను చూస్తున్నాను, చేస్తున్నాను, గుర్తెరుగుతున్నాను అనేది గుర్తొచ్చినప్పుడల్లా, ప్రపంచ భావన నీలో కలిగినప్పుడల్లా గుర్తు తెచ్చుకో దీన్ని అంటున్నాడు. ఆ వ్యవహరిస్తున్నప్పుడల్లా ఆ బయలుని ఆ స్థానంలో ఉంచుకున్నట్లయితే, ఏది నీలో కలిగి సంకల్పాలు నిర్ణయాలు చేస్తున్నదో ఆ స్థితిలో ఆ 8 తనువుల్లో, అష్టతనువులు, 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులుగా బ్రహ్మాండము నిన్ను రెండింటిని ఏకం చేసినటువంటి స్థితిలో నేను బ్రహ్మను అని అన్నావో, ఆ స్థితిలో కూడా వ్యవహారం చేసే ప్రతి స్థితిలో కూడా శరీరం ఉంది కాబట్టి వ్యవహారం చేస్తుంది కాబట్టి, మరణించే వరకు గుర్తెరిగేది గుర్తు అన్నిటినీ పడుతూనే ఉంటుంది కాబట్టి, అట్లా గుర్తు పట్టినప్పుడల్లా, వ్యవహరించినప్పుడల్లా నిరంతరం ఇది గుర్తుపెట్టుకో.
వ్యవహరించే వ్యవహార స్థితి ఏదైతే కలుగుతుందో ఆ అన్ని స్థితుల్లోనూ బయలును ఆ స్థానంలో ఉంచుకో. ఆ బయలును ఏదైతే ఊహాత్మకంగా నువ్వు తెలుసుకున్నావో ఆ బయలును నీ ఊహ స్థితిలో పెట్టుకో. బయలును ఊహాత్మక స్థితిలో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇది ఉత్పన్నమైనటువంటి ప్రపంచము భూగోళంతో సహా అంతరించడం వరకు సర్వము లేదు. సర్వము లేని స్థితిలో నువ్వు కూడా లేవు. నువ్వు కూడా లేకపోతే బయలు స్థితిలో నువ్వు కనుక నిర్ణయాలు చేసినట్టయితే ఇవన్నీ భ్రాంతి అని తేలిపోతుంది. బయలు స్థితిలో ఉండి కనుక ఆలోచన చేస్తే ఇవన్నీ భ్రాంతి. జగత్ అనే స్థితిలో ఉండి ఆలోచన చేస్తే మళ్ళీ ఇదన్నీ భ్రాంతులే. ఈ భ్రాంతిలో తాలుకున్నట్టు ఈ భ్రాంతి వీడినటువంటి స్థితిలో ఉండి నిర్ణయం చేస్తే ఈ అష్టతనములు ఏమీ లేవు. కాబట్టి మొదలచనమును ఎరిగించదు, విదితముగా లేని ఎరుక ఎరిగించదు, తుదకెరుక విడిపించదా అని దేశకేంద్రంలో వాగ్దానం. మొదలు అచలం మొదలు ఉన్నదాన్ని ఎరిగిస్తా, మధ్యలో లేనిదే ఏ విధంగా వచ్చి కల్పితమైందో దాన్ని వివరిస్తా, తుదకు లేనిది ఏ విధంగా వచ్చి నీలో చేరి నీ సర్వమును మాయ చేత కల్పింపజేసిందో దాన్ని నడిపించేస్తా. ఇంకా అప్పుడు మొదటిది మళ్ళా మొదలచనం ఏదైతే ఉందో అదే ఉంది ఎప్పటికి శాశ్వతంగా. సమయం దాటిపోయింది, సరిపోయింది. ఇక్కడ రేపు ఇక్కడి నుంచి చెప్పుకుందాం. మంగళం చెప్పండి. జై గురుదేవ. సకల దేశములందు సర్వకాలంబుల సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షి రహితుడైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీ పూర్ణానంద మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవలాత్మం బైన దేవా గురు పీఠము త్రోవ నెరిగిన స్వామి మంగళము మంగళము. కామ క్రోధముల కడ తెచ్చి మనము నవే మారు బుట్టంగా వేసారియు స్వామి శ్రీ వేముల రామ గురువర్యోల ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. ధరను కృష్ణపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావానించి సరియగుణ జల పరిపూర్ణము నెరిగించి మరపు తెరపుల బాపు మహనీయా నీకు మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలును పొంకముగా నీదు పూజ చేయా వెంకటాచలమయ్యా కొంక కవేడంగా సంకటంబులు బాపు సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీ పూర్ణానంద మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ్.